అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-4 అధ్యాయాలు చదువుకున్నాం. దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఏదెన్ తోటలో ఆదాము అవ్వలు పాపం చేసి ఎలా బయటకు వచ్చేశారు, బయటకు వచ్చిన తర్వాత కయీను యొక్క సంతానం ఎలా పాపంలో పడిపోయారు, ఇదంతా కూడా మనం 1-4 అధ్యాయాల్లో చూసాం. ఈరోజు 5వ అధ్యాయం చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము యొక్క కుమారుల గురించి, వంశం గురించి చెప్తున్నాడు ఇందులో. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అని పేరు పెట్టెను. మనందరికీ తెలుసు దేవుడు నరుల్ని 6వ రోజు సృష్టించాడు అని. ఆ రోజు దేవుడి స్వరూపంలో, ఆత్మ స్వరూపములో దేవుడు ఆదాముని హవ్వని కూడా చేసుకున్నాడు. అయితే అది ఇక్కడ మళ్ళా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే, మీరు ఇక్కడ చూడండి, ఆదాము యొక్క వంశావళిలో కయీను యొక్క వంశం కాకుండా మనం షేతు యొక్క వంశం చూస్తున్నాం. ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా షేతు యొక్క వంశావళి చదువుకుంటాం మనం. ఎందుకు కయీన్ని దేవుడు వదిలిపెట్టేశాడు? కయీను పాపంలో పడిపోయాడు. కయీను యొక్క వంశం వారు కూడా పాపంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు నా పోలికలో ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడట్లా. తన పోలికగా తన స్వరూపమందు ఆదాము తర్వాత ఆదాము షేతుకు అన్నాడు అని షేతు గురించి గొప్పగా చెప్తున్నాడే కానీ కయీన్ని దేవుడు అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. చూడండి, దేవుడు ఎప్పుడు మంచి పనులు చేసే వాళ్ళ గురించి, మంచి వాళ్ళ గురించి గర్వంగా చెప్పుకుంటాడు. కయీను యొక్క వంశం మొత్తాన్ని ఆదాం వంశావళిలో పెట్టట్లేదు. అతన్ని దేవుడి స్వరూపంలో చేశాను అని చెప్పుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడట్లేదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4వ వచనం. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 930. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 912 ఏళ్ళు. షేతు యొక్క కుమారుడు ఎవరు? ఏనోషు. మనం ఆల్రెడీ ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఏనోషు మొట్టమొదటగా యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభించిన వ్యక్తి. అయితే ఏనోషు గురించి చదువుకుంటున్నాం ఇప్పుడు. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు బ్రతికిన దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 905 ఏళ్ళు బ్రతికాడు ఏనోషు. నెక్స్ట్, కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదును కనిన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు గురించి మాట్లాడుతున్నాడండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కయీను యొక్క వంశములో 7వ తరములో లెమెకు కనబడతాడు మనకి. లెమెకు ఎటువంటి వాడు? ఎక్కువ మంది భార్యలను చేసుకోవడం, ఎక్కువ మందిని నరహత్య చేయడం, చేసి దాన్ని గర్వంగా చెప్పుకోవడం, అటువంటి వ్యక్తి లెమెకైతే షేతు వంశంలో 7వ తరంలో పుట్టిన హనోకు అనే వ్యక్తి దేవుడితో నడిచాడు అని రాయబడిందండి. ఒకటి కాదు, 2 సార్లు రాయబడింది. హనోకు దేవునితో నడిచిన తర్వాత 2 సార్లు దేవునితో నడిచాడు అని ఎందుకు రాశారు అంటే, మనం ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు మన విశ్వాసాన్ని కొనసాగించడానికే, లోకంలో పడిపోకుండా ఉండడానికే చాలా కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటిది హనోకు 300 ఏండ్లు కంటిన్యూస్గా దేవుడిలోనే ఉన్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు అంటే హనోక్ అంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి.
చూడండి. అందరి గురించి దేవుడు మృతి పొందెను, ఎన్ని సంవత్సరాలు బ్రతికి మృతి పొందారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయారు అనే రాస్తాడు. కానీ హనోకు గురించి మాత్రం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అంటే హనోకును కలవడం దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. ఆల్రెడీ నేను అంత ముందు అధ్యాయాల్లో కూడా చెప్పాను. మనిషి అనగానే ఆత్మ, పైన ఈ శరీరం అనేది మనం కాదు, ఈ శరీరం లోపలుండి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ మనం. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్దో దాన్నే చావు, మరణం అంటారు. ఇప్పుడు మనందరం కూడా ఎలా వదిలిపెడతాం శరీరాన్ని? ఎయిదర్ ముసలితనంలోనో, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యో, ఏదన్నా అనారోగ్యంతోనో ఏదో ఒక రకంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాం. కానీ బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, హనోకు, ఏలియా, వీళ్ళు ఎలా వదిలిపెట్టారో తెలుసా శరీరాన్ని? దేవుడే వాళ్ళ ఆత్మని ఇష్టంతో అలా పైకి తీసుకెళ్ళిపోయాడంట. వాళ్ళ శరీరం ఏమైపోయిందో కూడా, భూమి మీద ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఒక రకంగా ఆత్మ శరీరాన్ని విడిచిపెడతానే మరణం అంటారు. కానీ అందరికీ సంభవించేలాగా వీళ్ళు వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. వాళ్ళ ఆత్మని దేవుడే కావాలని అలా దేవుడి దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడంట. వాళ్ళ శరీరాలు ఏమైపోయినాయో కూడా ఎవరికి తెలీదు. అంత గొప్ప ఘనత హనోకు, ఏలియా అటువంటి వ్యక్తులకి దక్కింది. ఏలియా అన్న కొద్ది సంవత్సరాలు, హనోకు 300 ఏండ్లు తన విశ్వాసాన్ని కంటిన్యూస్గా కొనసాగించాడు. అంటే దేవుడికి ఎంత ఇష్టమైన వ్యక్తో హనోకు మీరు ఆలోచించండి. దేవుడు ఈ హనోకు కోసం, ఈ ఏనోషు కోసం, ఈ షేతు వంశావళిలో ఉన్న మంచి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే సెపరేట్గా ఈ 5వ అధ్యాయం రాయిస్తున్నాడు. 4వ అధ్యాయం మొత్తం కయ్యూను యొక్క వంశస్థులు చేసిన పాపాలను మాత్రమే చూసాం. దేవుడికి ఇష్టమైన వ్యక్తుల గురించి దేవుడు ఈ 5వ అధ్యాయంలో రాసుకుంటున్నాడు. మెతూషల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కయ్యను వంశంలో కూడా ఒక లెముకున్నాడు, షేతు వంశంలో కూడా ఒక లెముకున్నాడు. కానీ ఆ లెముకుకి ఈ లెముకుకి తేడా ఏంటంటే, కయ్యను చేసిన దానికన్నా ఎక్కువ పాపాలు చేసిన వ్యక్తి కయ్యను వంశంలో ఉన్న లెముకు. కానీ ఈ లెముకు ఎటువంటి వాడు? ఆదాము తప్పు చేశాడు కదా, దాని నుంచి మనం మారాలి, మళ్ళా మనం అట్లా తప్పు చేయకుండా ఉండాలి. ఆదాము తప్పు చేయడం వల్ల భూమి శపింపబడింది. మనుషులందరూ తప్పు చేస్తూ ఉండటం వల్ల మనుషుల యొక్క కష్టం అనేది ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ఈ కష్టాన్ని దేవుడు తగ్గించాలి అంటే మనం దేవుడు ఇష్టపూర్వకంగా బ్రతకాలి. ఏది జరిగినా కానీ మహిమ ఘనత దేవుడికి చెందించాలి. జరిగిన దాంట్లో మనం దేవుణ్ణి తలుచుకుని ఆయన్ని ఆరాధిస్తున్నామా లేదా అనే స్వభావం కలిగిన వాడు ఈ లెముకు. కయ్యను ఆదాము నుండే వచ్చాడు, షేతు ఆదాము నుండే వచ్చాడు. కానీ కయ్యను వంశంలో ఉన్న వ్యక్తులకి, షేతు వంశంలో ఉన్న వ్యక్తులకి ఎంత తేడా ఉందో చూడండి. షేతు వంశంలో కూడా ఎవరో కొంతమంది చెడ్డవాళ్ళు ఉండుంటారు. ఒక్కొక్కళ్ళని కనలేదు కదా, చాలామంది కుమారులను కుమార్తెలను కన్నారు కదా. వాళ్ళందరి గురించి రాయబడకుండా కొంతమంది వ్యక్తుల గురించి రాయబడింది చూడండి. ఇక్కడ దేవుడు తనకిష్టమైన వాళ్ళ గురించి ఎంత ఇష్టంగా రాసుకుంటాడు చూడండి. వాళ్ళ గురించి రాసుకుంటూ దేవుడు ఎంత మురిసిపోతూ ఉంటాడు చూడండి. మనము వాళ్ళ గురించి చదువుకుంటూ వాళ్ళని ఆదర్శంగా మాదిరిగా తీసుకుని మనం కూడా మంచిగా బ్రతికితే దేవుడు మనల్ని చూసి కూడా అంత ఆనందపడతాడు. లెమెకు నోవాహును కనిన తరువాత 595 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. ఇక్కడ మనందరం కూడా గుర్తించాలండి, ఈ అధ్యాయం మొత్తం కూడా ఎవరితో స్టార్ట్ చేశాడు దేవుడు? ఆదాముతో స్టార్ట్ చేశాడు. ఆదాము తర్వాత ఆదాము నుండి వచ్చిన వ్యక్తుల్లో నచ్చిన వ్యక్తి దేవుడికి షేతు. షేతు నుండి కంటిన్యూ చేశాడు. అలా ఎవరెవరైతే దేవుడికి నచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళందరూ మొదటి కుమారులు కాదు, అలాగని వీళ్ళందరూ ఏకైక కుమారులు కూడా కాదు. అనేక మంది కుమారులు కుమార్తెలు ఉన్నప్పటికీ దేవుడికి ఇష్టమైన వ్యక్తుల్ని ఆయన రాయించుకుంటా వచ్చి మధ్యలో హనోకు, లెమెకు ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుకుంటా ఫైనల్గా నోవాహు దగ్గరికి వచ్చి మనం ఆగాం. ఈ నోవాహు గురించి 6వ అధ్యాయంలో మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ అధ్యాయాన్ని కూడా మనం ఈరోజు చదువుకుందాం. 7వ అధ్యాయం నుండి రేపు కంటిన్యూ చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము.
నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగుననెను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దేవుడు మనుషుల్ని విస్తరింపమనే చెప్పాడు కదా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని చెప్పాడు కదా. అయినా కానీ దేవుడు దీన్ని చెడ్డ పనిగా ఎందుకు చూస్తున్నాడు అంటే, మనుషులు కేవలం పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటం ఇది మాత్రమే ముఖ్యం కాదు. దేవుడి ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం, మంచి పనులు చేస్తూ మంచివారిగా భూమి మీద ఉండడం అనేది దేవుడికి ఇష్టం. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? కయ్యని యొక్క సంతానం మనం చూసాం కదా, ఎవరిని పడితే వాళ్ళని చంపడం, ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం, మళ్ళీ తప్పులు చేసి దాన్ని ఏదో గర్వంగా చెప్పుకోవడం. మనుషులు ఏమైపోయారంటే విచ్చలవిడిగా ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు. అందాన్ని చూస్తున్నారు, ఇదిగో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను చేసుకుంటున్నారంట. ఎవరు నచ్చితే వాళ్ళని, ఎంతమంది నచ్చితే అంతమందిని, ఎవడైతే బలవంతుడో వాడే గొప్పవాడు అన్నట్లుగా మనుషులు ఏమైపోయారంటే భూలోక సంబంధంగా చెడ్డవారిగా తయారైపోయారు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దేవుడు ఎంత ప్రయత్నించుంటాడో వాళ్ళకి చెప్పడానికి. షేతు వంశంలో అవ్వచ్చు, కయ్యను వంశంలో అవ్వచ్చు, దేవుడు ఎంత ప్రయత్నించుంటాడో, కయ్యనికి చెప్పినట్టుగా ఎన్నిసార్లు దేవుడు ప్రయత్నించుంటాడో, అయినా కానీ వాళ్ళు అక్రమము విషయములో, అక్రమము అంటే క్రమము కానిది, అంటే ఎట్లా పడితే అట్లా ఉండడం, ఒకళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో పిల్లల్ని కంటం, మంచిగా ఉండడం, ఇలా కాకుండా నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను ఉంటాను, ఇష్టం వచ్చినంత మందితో వ్యభిచారం చేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాను అంటే క్రమముగా లేకుండా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఉంటున్నారు జనాలు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక ఎన్నిసార్లు దేవుడు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించినా, షేతు వంశంలో అవ్వచ్చు, కయ్యను వంశంలో అవ్వచ్చు, కయ్యన్ని దేవుడు ఎలా అయితే మరలా పాపం చేసిన తర్వాత వెళ్ళి అడిగాడో అలా ఎంతో మందిని ఎన్నోసార్లు దేవుడు గద్దించినా కానీ దేవుడి యొక్క గద్దింపు వినకుండా మనుషులు చెడుతనానికి అలవాటైపోయారు. అది దేవుడి యొక్క బాధ. ఇక్కడ ఇందులోనూ కొంతమంది ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెల గురించి చాలా రకాలుగా చెప్తారండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే బైబిల్లో దేవుని కుమారులు అంటే మంచిగా నడుచుకునే వాళ్ళు, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. నరుల కుమార్తెలు అంటే వాళ్ళు లోకానుసారంగా చెడ్డగా బ్రతికేవారు అని. దేవుడి లక్షణాలతో ఉండేవాళ్ళు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఈ లోకపరంగా ఆలోచించే వాళ్ళు నరుల కుమారులు, నరుల కుమార్తెలు. అలా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా తయారవుతున్నారు. షేతు వంశంలో అన్న కొంతమంది మంచి వాళ్ళని చూసాం కదా, ఆ హనోకు, ఆ లెముకు. ఈ తర్వాత నోవాహు వచ్చే టైంకి నోవాహు తప్ప మంచి వాళ్ళు ఎవరూ కూడా మిగలలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి. నెఫీలులు అంటే ఎవరో తెలుసా? బలాత్కారులు. బలాత్కారులు అంటే బలంతో దేన్నైనా సాధించేవాళ్ళు, ఎదుటోడిని కొట్టి చంపి అట్లా సాధించేవాళ్ళు. ఆడవాళ్ళనైనా కానీ రాజ్యాలనైనా కానీ హింసతో సాధించేవాళ్ళు బలాత్కారులు. ఆ టైంలో వారు భూమి మీద ఉన్నారంట. ఆ తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్రి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అంటే పేరు పొందారంట శూరులు. అంటే ఎదుటి వాళ్ళని హింసించడం, కొట్టడం, చంపడం కూడా అదొక వీరత్వం అనుకునేంత వ్యక్తులు ఆ టైంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు మనుషుల్ని ఒకళ్ళతో ఒకళ్ళ సహవాసంతో ప్రేమగా, ఒకళ్ళంటే ఒకళ్ళకి అవసరం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ప్రేమతో దేవుడు నరులను ఉండమని చెప్తే మనుషులు ఎలా తయారయ్యారు? ఎదుటోడిని చంపడం, కొట్టడం, హింసించడం అదే గొప్ప అనుకునేలాగా మనుషులు, అందంగా ఉంటే అదే గొప్ప అనుకునేలాగా ఆడవాళ్ళు, ఇట్లా తయారయ్యారంట మనుషులు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులతో ఇక నేను వాదించలేను. వాళ్ళ అక్రమం విషయంలో ఇంకా వాళ్ళ అక్రమంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇక నేను వాళ్ళని వెనక్కి తీసుకురాలేను. నరుల చెడుతనం బాగా ఎక్కువ అయిపోయింది అనేది ఈ 6వ అధ్యాయం మొదట్లో దేవుడు మనకి చెప్తున్నాడు. కొంతమంది ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే వాళ్ళు దేవదూతలని, దేవదూతలు వచ్చి మనుషులతో పిల్లలు కన్నారని అట్లా కూడా చెప్తారు. ఈ నెఫీలీలు అంటే దేవదూతలకు పుట్టిన పిల్లలని కూడా చెప్తారు. బైబిల్లో అలాగని ఎక్కడ చెప్పట్లా. అసలు దేవదూతలు పెళ్లిళ్ళే చేసుకోరు అని యేసుక్రీస్తు వారు మనకి మత్తయి సువార్తలో క్లియర్గా చెప్తున్నారు. ఎవరికైనా కానీ ఈ అధ్యాయంలో ఈ మొదటి 4 వచనాలకు సంబంధించి డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులు చెడ్డవారిగా తయారైపోయారు, బలాత్కారులుగా తయారయ్యారు, హింసించేవారిగా తయారయ్యారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ కొట్టుకుంటూ అది గొప్పగా చెప్పుకుంటూ పేరు పొందేవారుగా నరులు తయారయ్యారు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే కింద ఏమంటున్నాడు చూడండి
దేవుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తండ్రికి దేవుడు మనుషుల్ని చేసిన తండ్రికే, దేవుడికే హృదయంలో నొప్పి అంటే గుండెపోటు వచ్చినంత పనైంది. ఎందుకంటే మనుషుల్ని మంచిగా చూడాలి అనుకున్నాడు దేవుడు. అసలు మంచి అనేది ఏ కొంచెం కూడా లేకుండా హృదయంలోని తలంపంతా కేవలము చెడ్డగా తయారైందంట. అందుకని దేవుడే నొచ్చుకున్నాడంట, బాధపడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేతును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెనను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవాహు ఒక్కడ తప్ప ఎవ్వరి ఎడల కూడా దేవుడు కృప చూపించలేదంటండి. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు దయాళుడు. అట్లాంటి దేవుడికే మంచి వాళ్ళు ఎవరో కనబడలేదంటే వాళ్ళ చెడుతనం ఎంత ఎక్కువైపోయిందో చూడండి. సొదొమ గొమొర ప్రాంతాల కన్నా వీళ్ళు ఇంకా చెడ్డగా తయారయ్యారు అనేది దేవుడు చెబుతున్న ఈ మాటల ద్వారా మనకి అర్థం అవ్వాలి. మరి మనుషులు తప్పు చేస్తే ప్రకృతిని ఎందుకు, జంతువుల్ని, మొక్కల్ని, పక్షుల్ని వీటిని ఎందుకు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అని అంటున్నాడు అంటే, మీరు ఆదికాండం 1వ అధ్యాయం నుండి అబ్జర్వ్ చేయండి. ప్రకృతి చేయబడిందే మనిషి కోసం. భూమి మీద మనిషి లేకపోతే ఈ భూమి వల్ల, సముద్రాల వల్ల, చెట్లు, జంతువులు వీటి వల్ల ఉపయోగం లేదు. మనిషి కోసమే దేవుడు ప్రకృతి మొత్తాన్ని చేశాడు. అటువంటి మనిషే పాపంలో పడిపోతే దేవుడు ఆ మనిషిని శిక్షించడానికి, ఆ మనిషికి బుద్ధి చెప్పడానికి మరలా అదే ప్రకృతిని వాడుకుంటాడు దేవుడు. ఆదాము తప్పు చేశాడు. ఆదాముతో పాటు దేవుడు ఏం చేశాడు? ప్రకృతిని శపించి, నేలను శపించి, అది నువ్వు కష్టపడితేనే నీకు ఆహారాన్ని ఇచ్చిద్ది అని చెప్పాడు. అంటే ప్రకృతిని ఎందుకు శపించాడు? మనుషులకి ఒక పాఠం నేర్పించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రకృతిని శపించాడు. ఇక్కడ కూడా అలాగే ఆదామన్న నయం దేవుడు ఏదైనా తోటలో నుండి పంపించేశాడు, కయీన్ని ఆ దేశం నుండి పంపించేశాడు. కానీ ఇక్కడ మనుషుల చెడుతనం ఎలా అయిపోయిందంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేంతగా చెడుతనం అనేది మనుషుల్లో ఎక్కువైపోయింది. అందుకే మనుషులతో పాటు సమస్త జంతువులు, పక్షులు, పశువులు, పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. ఈ మాట అనిపించుకున్నాడంటే నోవాహు ఎంత గొప్పవాడు చెప్పండి. తన తరములో ఒకే ఒక్క నీతిమంతుడు, నిందారహితుడు, నిందేయడానికి కూడా లేనంతగా తన పరిశుద్ధతను చూపించుకున్నాడు నోవాహు దేవుడి ఎదుట. దేవుడు మన గురించి కూడా అంత గొప్పగా చెప్పుకోవాలి. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ పదం మనం ఎక్కడైనా గుర్తుందా? దేవుడితో కూడా నడిచినవాడు. హనోక్ గురించి చదువుకున్నాం. అట్లా నోవాహు కూడా దేవుడితో నడిచినవాడు. షేము, హాము, యాపెతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండిపోయెను. మనం పైన మాట్లాడుకున్న పదాలే. చెడిపోయెను, పాపంలో పడిపోయారు. బలాత్కారము, మిగతా మనుషుల్ని హింసిస్తున్నారు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపివేసుకొని ఉండెరి. తమ మార్గం అంటే దేవుడిచ్చిన మార్గంలో నడవకుండా దేవుడిచ్చిన మార్గాన్ని చెరిపేసి మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గంలో బ్రతుకుతున్నారు. లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నాం కదా మంచి చెడుల తెలివినిచ్చి వృక్షం దగ్గర. ఆ లోక జ్ఞానం ఎక్కువైపోయి లోకంలోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఇవాళ కూడా మనం చేసే పాపాలు ప్రకృతి మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయో చూడండి. మనం చేసే పాపాల వల్లే మళ్ళా రోగాలు పెరుగుతున్నాయి. మనం చేసే పాపాల వల్లే ప్రకృతి నాశనం అవుతుంది. దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి, మనల్ని శిక్షించడానికి కూడా అదే ప్రకృతిని వాడుకుంటాడు అనేది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనిషికి దేవుడిచ్చిన బాధ్యత ప్రకృతిని కాపాడడం. అట్లాంటిది మనిషే తప్పు చేసినప్పుడు ఆ ప్రకృతి నాశనం అవుతుంది. దేవుడు మరలా దాన్ని ఉపయోగించుకునే మనుషులకి బుద్ధి చెప్పాలి అని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనుము. చితిసారకం అంటే మనకు తెలియదండి ఈ చెట్టు ఎలా ఉంటుందో. మేబీ అప్పుడు నోవాహు జలప్రలయం తర్వాత అది పోయిందేమో, మనకైతే తెలియదు ఏ చెట్టు అనేది. కానీ అది చాలా గట్టిది, జలప్రలయాన్ని తట్టుకునే లక్షణాలు కలిగిన చెట్టు అని మనం అనుకోవచ్చు.
అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కకు ఉంచవలెను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహమును రప్పించుచున్నాను. ప్రపంచాన్ని దేవుడు ఎలా నాశనం చేస్తున్నాడంట? జల ప్రవాహాన్ని రప్పించి. ఇదిగో నోవాహు, నువ్వు ఒక ఓడ చేయి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో, జల ప్రవాహాన్ని నేను రప్పిస్తున్నా, అది భూమి మీద ఉండే అన్నింటినీ నాశనం చేసేద్ది. నువ్వు ఇంత పెద్ద ఓడ, నోవాహు ఓడ ఎంత పెద్దదో తెలుసా అండి? భూమి మీద ఉండే జంతువులన్నీ అందులో పట్టినాయి అంట, అంత పెద్దది. దేవుడు ఆ ఓడని ఎలా చేయాలో కూడా క్లియర్గా చెప్పాడు నోవాహుకి. ఇంకా కిందకి వెళ్ళాక ఆలోచిద్దాం దాని గురించి. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడానున్న నీ కుమారులు నీ భార్యయు నీ కోడళ్ళును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నీవి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. అంటే దేవుడు ఎట్లా ఓడ చేయమన్నాడో అలా చేశాడు, ఏమేం చేయమన్నాడో ప్రతిదీ కూడా చేశాడంట. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, జలప్రళయానికి ముందు జలప్రళయానికి తర్వాత భూమి అనేది మారిపోయింది. ఉదాహరణకి జలప్రళయానికి ముందు ఇప్పుడున్నట్టుగా మనకి 7 ఖండాలు ఇట్లా లేదండి. జలప్రళయానికి ముందు భూమి అంతా ఒక చోట ఉండేది, సముద్రాలన్నీ ఒక చోట ఉండేది. ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో అప్పుడు మనకి ఇలా ఖండాలుగా భూమి అనేది విడిపోవడం అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు భూమి అంతా ఒకటే చోట ఉండేది, జంతువులు అవన్నీ కూడా ఒక చోటే ఉండేవి. అలాగే దేవుడు ప్రతి జాతిలో ఆడది మగది 2 చొప్పున ఓడలోకి తీసుకురమ్మన్నాడు కదా. నోవాహు వెళ్ళి ప్రపంచం అంతా తిరిగి వాటిని తీసుకురాలా, దేవుడే ప్రతిదాన్ని కూడా ఓడలోనికి రప్పించాడు. ఇక్కడ కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, అంత పెద్ద నోవాహు ఓడలో భూమి మీద కొన్ని వందల వేల రకాల జంతువులు పక్షుల జాతులు ఉన్నాయి కదా, వాటన్నిటిని దేవుడు ఎలా ఓడలో ఇరికించాడు, అందులో మళ్ళా వాటికి ఆహారం కూడా దేవుడు ఎలా పెట్టాడు అని కొంతమంది అడుగుతారు ప్రశ్న. దీని గురించి క్లియర్గా నేను వేరే వీడియో చేయడం కూడా జరిగింది. నోవాహు ఓడలో ఈ జంతువులన్నీ ఎలా సరిపోయాయి అనే దాని గురించి ఆ వీడియో మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేసైనా కానీ మీరు దాన్ని పొందుకోవచ్చు. ఈ 2 అధ్యాయాల్లో 5-6 అధ్యాయాల్లో మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ నా నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ 5-6 అధ్యాయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషుల చెడుతనం అనేది భూమి మీద ఎంత విస్తరించింది, దానివల్ల దేవుడు ఎంతగా తన హృదయంలో నొచ్చుకున్నాడు, ఎంత బాధపడ్డాడు. అసలు మనుషుల్ని భూమి మీద చేసినందుకే దేవుడు చింతించాడంట. ఎందుకు చేశానా అనుకున్నాడంట. మంచి వాళ్ళు వేళ్ల మీద లెక్కబట్టేంతే ఉన్నారు. శేతు వంశంలో కూడా చాలా తక్కువ మంది గురించి చెప్పబడింది. మనుషుల్లో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ ఒక 10%, 100లో ఒక 10 మంది మంచోళ్ళు ఉండడం కూడా అరుదైపోయింది. నోవాహు తరానికి వచ్చేసరికి నోవాహు ఒక్కడే మంచిగా ఉన్నాడంట. దేవుడు నోవాహుని అతని కుటుంబాన్ని, నోవాహును బట్టే అతని కుటుంబాన్ని రక్షించాలి, భూమి మీద ఉండే మిగతా చెడంతా కూడా తీసివేయాలి, ఇక్కడ నుండైనా మనుషులు మంచిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నట్టుగా మనకి 5-6 అధ్యాయాల్లో కనబడుతుంది. అలాగని దేవుడు చాలా ఈజీగా ఈ డెసిజన్ తీసుకున్నాడంటే తీసుకోలేదండి. దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన ఎంతగా ప్రయత్నించాడో వాళ్ళ మనసులు మార్చడానికి, ప్రయత్నించి ఇక నా ఆత్మ నరులతో వాదించదు అంటే ఎంత ప్రయత్నించినా వాళ్ళు మారట్లేదు అనే కండిషన్కి వచ్చాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగానే ఈ నోవాహు జలప్రళయం సమయంలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా వెళ్ళి సువార్తను ప్రకటించినా కానీ వాళ్ళల్లో మార్పు కలగలేదు. అందుకే దేవుడు ఆ తరం మొత్తాన్ని
నోవాహు కుటుంబం తప్ప మిగిలిన తరం మొత్తాన్ని కూడా ఇప్పుడు కూడా మనుషుల చెడుతనం ఎక్కువైతే ఎన్నిసార్లు గద్దించినా మనిషి వినకపోతే హఠాత్తుగా మనిషి మరణిస్తాడు. అటువంటి నాశనాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. మనుషులు చేస్తున్న తప్పులకి ప్రకృతి ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో మనం ఇవాళ చూస్తున్నాం. గాలి, నింగి, నేల, నీరు అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఆ ఎఫెక్ట్ అంతా మళ్ళీ రోగాలుగా మన మీద పడుతుంది. ఆయుష్ తగ్గిపోతుంది. 900 సంవత్సరాలు బతికారు స్టార్టింగ్లో ఆదాము కాలం, ఆదాము యొక్క వంశావళి కాలం. కానీ ఇవాళ 100 సంవత్సరాలు బ్రతికితే దాన్ని గొప్పగా చెప్పుకునే స్థాయికి మనం వచ్చేసాము అంటే మనుషుల పాపాలు ఎంత ఎక్కువైపోయినాయో మనం గమనించాలి. మనం మార్పు చెందాలి, దేవుడి దగ్గరికి తిరిగి చేరాలి. అది ఈ 5-6 అధ్యాయాల ద్వారా మనందరం గుర్తుపెట్టుకుంటామని నేను అనుకుంటున్నాను. 7వ అధ్యాయాన్ని రేపు మరలా మనం చదువుకుందాం. రేపటి రోజున కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.